జీవితంలో మనకి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు అన్నీ ఇన్ని కావు కదా! వీటన్నిటినీ దాటుకుని ఒక మంచి, అర్థవంతమైన జీవితం గడపాలంటే ఏం చెయ్యాలి? ఒకవేళ దీనికోసం వేల సంవత్సరాల క్రితమే ఒక గైడ్ రాసిపెట్టారంటే ఎలా ఉంటుంది? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రాచీన బ్లూప్రింట్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక సద్గుణమైన, అర్థవంతమైన జీవితాన్ని నిర్మించుకోడానికి మన దగ్గర కొన్ని ప్రాచీన నియమాలు ఉంటే, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన సరే వాటిలోని సూత్రాలు ఇప్పటికీ మన ఆధునిక సమస్యలకు కూడా అచ్చంగా సరిపోతాయి. అలాంటి ఒక మార్గదర్శి నిజంగానే ఉంది. మరి దానిలోని వివేకం మనల్ని ఆశ్చర్యపరిచేంత ఫ్రెష్గా అనిపిస్తుంది. సరే, ఇక విషయంలోకి వస్తే ఈ ప్రాచీన మార్గదర్శి మొత్తం 3 ముఖ్యమైన స్తంభాల మీద ఆధారపడి ఉంది. అవేంటంటే 1 క్రమశిక్షణ, 2 విశ్వాసం, 3 జ్ఞానం. ఇప్పుడు మనం ఈ మూడింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఒక మంచి జీవితానికి ఇవి ఎలా పునాది వేస్తాయో తెలుసుకుందాం. ఓకే, మన ప్రయాణంలో మొదటి అడుగు. అది మన లోపలే మొదలవ్వాలి. ఎందుకంటే బయటి ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనల్ని మనం గెలవాలి కదా! ఆ గెలుపుకు పునాదే ఈ మొదటి స్తంభం, స్వీయ నియంత్రణ లేదా క్రమశిక్షణ. అంటే మన మనసుని, మన ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం అన్నమాట. మన ముందెప్పుడు 2 దారులుంటాయి, అవునా? 1 క్రమశిక్షణతో కూడిన దారి. ఇది మనలో మంచిని పెంచి మనల్ని సంతృప్తి వైపు నడిపిస్తుంది. ఇక రెండోది అదుపులేని విలాసాల దారి. ఇది చెడులు పుట్టించి చివరికి నాశనానికే దారితీస్తుంది. చూసారా, రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? మరి ఏ దారిలో నడవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. సరే, క్రమశిక్షణ అంటున్నాం. మరి దీనితో మనం వేటిని జయించాలి? ఈ ప్రాచీన గ్రంథం ఏం చెబుతోందంటే మనిషిలో సహజంగానే కొన్ని లోపాలుంటాయి. అవేంటంటే అబద్ధాలు చెప్పడం, తొందరపాటు, మోసం, దురాశ, అపవిత్రత, ఇంకా క్రూరత్వం. వీటన్నింటినీ గుర్తించి వాటిపై మనం పట్టు సాధించగలిగితే అదే మన మొదటి విజయం. ఓకే, మనల్ని మనం అదుపులో పెట్టుకున్నాక ఇక మన దృష్టిని మన చుట్టూ ఉన్న వాళ్లమీద, అంటే మన బంధాల మీద పెట్టాలి. స్వీయ నియంత్రణ అనే పునాది మీద ఇప్పుడు మనం విశ్వాసం అనే భవనాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇక నమ్మకం విషయానికొస్తే ఈ గ్రంథం ఒక చాలా పవర్ఫుల్ హెచ్చరిక ఇస్తుంది. మన వెనుక హాని చేస్తూ మన ముందు తియ్యగా నటించే స్నేహితులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు పాలలో కలిపిన విషం లాంటివాళ్లు. అబ్బా, ఎంత నిజం గదా! పాలలో విషం, ఎంత పదునైన పోలికో చూడండి. మరి ఆచరణలో ఏం చెయ్యాలి? మనల్ని మనం కాపాడుకోడానికి ఈ గ్రంథం 3 సింపుల్ రూల్స్ ఇస్తోంది. 1 చెడ్డ స్నేహితుణ్ణి అస్సలు నమ్మద్దు. 2 ఎంత మంచి స్నేహితులైనా సరే వాళ్లమీద అతిగా నమ్మకం పెట్టుకోవద్దు. ఇక మూడోది చాలా ముఖ్యం, మన ప్లాన్స్ పూర్తయ్యేదాకా వాటిని సీక్రెట్గా ఉంచడమే మంచిది. స్నేహితుల నుంచే కుటుంబానికి వస్తే ఇక్కడ నమ్మకానికి ఇంకో రూపం ఉంటుంది. అదే అంకితభావం. కుటుంబంలో ఒకరికొకరు నిజమైన భక్తితో, మద్దతుగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో నిజమైన ఆనందం ఉంటుంది. అదే కదా అసలైన పునాది. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని దీని వెనకున్న అర్థం చాలా లోతైంది. తమ పిల్లలకు విద్యను అందించడంలో విఫలమైన తల్లిదండ్రులను శత్రువులుగా పరిగణించాలి. ఎందుకంటే పిల్లలకి చదువు చెప్పించని తల్లిదండ్రులు వాళ్లకి తెలియకుండానే వాళ్ల భవిష్యత్తుకు పెద్ద శత్రువులుగా మారుతున్నారని ఈ గ్రంథం హెచ్చరిస్తోంది. జ్ఞానం లేకపోతే సమాజంలో నిలదొక్కుకోవడం కష్టం కదా. దీన్ని ఇంకో అద్భుతమైన ఉదాహరణతో చెప్తారు. ఎంతోమంది విద్యావంతులున్న ఒక సభలో చదువుకోని వ్యక్తి ఎలా ఉంటాడంటే హంసల గుంపులో ఒక్క కొంగ ఉన్నట్టుగా ఉంటాడట. అందరి మధ్య ఉన్నా కూడా ఒంటరిగానే మిగిలిపోతాడు. అందుకే చూడండి, ఆ రోజుల్లోనే విద్యకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. సరే, స్వీయ నియంత్రణ చూశాం, బంధాల గురించి చూశాం. ఇప్పుడు మనం 3వ చివరి భాగానికి వచ్చాం. అదేంటంటే ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం, జీవితంలో వచ్చే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించడం. ఈ ప్రాచీన గ్రంథం ప్రకారం సమాజంలో ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన బలం ఉంటుంది. పండితులకు వాళ్ల జ్ఞానమే బలం, పాలకులకు వాళ్ల సైన్యమే బలం. ఇక వ్యాపారుల విషయానికొస్తే వాళ్ల బలం వాళ్ల సంపద. అలాగే కార్మికులకు వాళ్లు చేసే సేవే బలం. చూశారా, సమాజం సరిగ్గా నడవాలంటే వీళ్లందరూ ఎంత అవసరమో. ఇక
జీవితంలో వచ్చే కష్టాల గురించి కూడా ఈ గ్రంథం చాలా బాగా చెప్పింది. కొన్ని బాధలుంటాయట, అవి నిప్పు లేకుండానే మనల్ని కాల్చేస్తాయట. అవేంటో తెలుసా? మనకు ఇష్టమైన వాళ్ళ నుండి విడిపోవడం, మన సొంత వాళ్లే మనల్ని అవమానించడం, తీర్చలేని అప్పు, భరించలేని పేదరికం, ఇంకా ఒక చెడ్డ పాలకుడి దగ్గర సేవ చేయడం. ఎంత నిజం కదా? మరి ఇన్ని కష్టాలు, ఇన్ని మార్పులు ఉన్న ఈ జీవితంలో అసలు సారమేంటి? చివరికి నిలిచేదేంటి? సరే, మన ఈ విశ్లేషణలో చివరిగా ఈ చాలా ముఖ్యమైన ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఈ ఉదాహరణలు చూడండి. మన చుట్టూ ఉండే చాలా బంధాల అసలు స్వభావమేంటో ఇవి కళ్లకు కడతాయి. ఒక వ్యక్తి పేదవాడైతే వేశ్యలు వదిలేస్తారు. రాజు ఓడిపోతే ప్రజలు వదిలేస్తారు. చెట్టు పళ్ళు ఇవ్వడం మానేస్తే పక్షులు వెళ్ళిపోతాయి. భోజనం అయిపోగానే అతిథులు కూడా వెళ్ళిపోతారు. అంటే ప్రయోజనము ఉన్నంతవరకే చాలా బంధాలు నిలుస్తాయని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. చాలా సంబంధాలు కండీషన్స్తోనే ముడిపడి ఉంటాయన్నమాట. సో దేని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి? చాలా సింపుల్. ఈ ప్రపంచంలో దాదాపు అన్నీ తాత్కాలికమే. సంపద, అధికారం, అందం, చివరికి మనం చూసే చాలా బంధాలు కూడా అన్నీ కాలంతో పాటు కరిగిపోవాల్సిందే. మరి శాశ్వతంగా ఉండేదేది? నిజమైన సంపదంటే ఏంటి? ఈ ప్రాచీన జ్ఞానం ప్రకారం అసలైన సంపద మన బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు, మనలో ఉంటుంది. ఉన్నదానితో తృప్తిగా ఉండటం, సద్గుణం, క్రమశిక్షణ కలిగి ఉండటం, ఇంకా జ్ఞానాన్ని, తెలివిని పెంచుకోవటం. ఇదే అసలైన, ఎప్పటికీ మనతోనే ఉండే సంపద. సరే, మనం చివరికొచ్చేశాం. మరి ఈ రోజుల్లో, అంటే నిరంతరం అన్నీ మారుతూ మన ఏకాగ్రతను పక్కదారి పట్టించే ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మనమెప్పుడు మాట్లాడుకున్న ఈ 3 ప్రాచీన నియమాలలో క్రమశిక్షణ, విశ్వాసం, జ్ఞానం, వీటిలో ఏది మనకు ఈరోజు అత్యంత ముఖ్యమనిపిస్తోంది? ఒక్కసారి మనసులో ఆలోచించండి.